ఒకసారి బాగా ఆలోచించండి, మీరు నిజంగా మీ వ్యక్తిగతమైనటువంటి విచ్ఛిన్నతకి మీరు సముఖంగానే ఉన్నారా లేదా? వ్యక్తి నిష్క్రమణకు మీరు సముఖంగా లేనట్లయితే మీకు అనుభవాలు లేదా అనుభూతుల తలకు దొంతర్లు మీకు లభిస్తాయి తప్ప పరమ శాంతి యొక్క వైభవాన్ని మీరు ఒక లిప్తపాటు కూడా చవిచూడలేరంటున్నాను నేను. మీరు కంటిని నియంత్రిస్తున్నారు, మీరు శ్వాసను నియంత్రిస్తున్నారు, మీరు మాటను నియంత్రిస్తున్నారు, మీరు వినికిడిని నియంత్రిస్తున్నారు, మీరు స్పర్శను నియంత్రిస్తున్నారు. అంటే మీరు కానిది ఏదైతే ఉన్నదో మీరు దాన్నే నియంత్రిస్తున్నారంటున్నాను నేను. మీరంతా అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అనుగ్రహం అంతా కూడా మీ ఇంద్రియాలను చల్లబరిచేయడానికి మాత్రమే మీరు కోరుకుంటున్నారు తప్ప మీ ఇంద్రియాలు పూర్తిగా లయం కావడానికి మీరెవరూ పూర్తిగా సమ్మతించడం లేదంటున్నారు. నిన్ను నీవు తెలుసుకోవడానికి భార్యని, పిల్లలని, హితులని, సన్నిహితులని ఎవరిని త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా లేవు. అటువంటి త్యాగం కూడా అవసరం లేదు. కానీ నిన్ను నీవు త్యజించుకోవడానికి సదా సిద్ధమై ఉండాలంటున్నాను నేను. ఆధ్యాత్మికతకు అతిపెద్ద అడ్డు ఏదైనా ఉంది అని అంటే అది అనుకూలత మాత్రమే. వ్యక్తిగతమైనటువంటి అనుకూలత. అది ఒక ఆధిపత్యపు అనుకూలత. అనుకూలతకు ఆధిపత్యానికి అసలు వ్యత్యాసమే లేదంటాను నేను. మీరు ఎప్పుడైతే మీ అనుకూలతను కోరుకుంటారో అది మీరు నేరుగా మీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు. మీరు ఎప్పుడైతే ఆధిపత్యాన్ని కోరుకుంటారో అది మీ వ్యక్తిగతమైనటువంటి అనుకూలతను అందరి మీద రుద్దినట్లే అవుతుంది. అది వెల్కమ్ టు సత్సంగ్. మీ హృదయంలో ఒక స్పష్టమైన స్పృహ, ఒక సహజమైన ఉనికి, అది నిరంతరము అత్యంత సహజంగా అది విరాజిల్లబడుతూనే ఉన్నది. ఆ స్పృహ యొక్క మాధుర్యాన్ని మనము నిరంతరము చాలా స్పష్టంగానే అనుభవిస్తున్నాము. మీరు ఎప్పుడైతే మీ స్పృహని మీరు తెలుసుకుందామని అనుకుంటారో అప్పుడు మీ స్పృహ కంటే మీరు భిన్నమవుతారు. మీరు సదా స్పృహగా స్వేచ్ఛగా కొనసాగినప్పుడు, మీ ప్రయత్నానికి అతీతంగా మీరు సదా వెలుగొందుతున్న అనుభవాన్ని మీరు స్పష్టంగా అనుభవించవచ్చు. మీరు ఉన్నారు, మీరు సదా ఉన్నారు. మీరు ఉన్నారు
అనేటువంటి వ్యక్తీకరణ చెందడానికి పూర్వమే ఉండటం అనేటువంటి స్పృహ మనకి చాలా సహజంగానే అది ప్రకటితమవుతూ ఉన్నది. మనము ఉన్నాము అని వ్యక్తీకరించుకున్న తర్వాత ఆ స్పృహతో మనం అనుసంధానం అవ్వడం అంటే అది మనతో మనము ఒక అలుపెరగనటువంటి యుద్ధాన్ని ప్రకటించుకోవడమే అవుతుంది. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏమంటే, మీరు ఒక దేహంగానో, మీరు ఒక మనస్సుగాను, అంటే ఇంద్రియముల ద్వారా ప్రకటితమయ్యేటువంటి వారి కిందో మిమ్మల్ని మీరు చాలా భిన్నంగా వ్యక్తీకరించుకోవడం వల్ల మీ నిజతత్వము మీకు ద్వంద్వంగా అనుభవపేతమవుతుందంటాను నేను. మీ స్పృహ సంబంధించినటువంటి మూలాలను, మీ అంతఃకరణ వైభవాన్ని, మీ హృదయం నుంచి ప్రకటితమయ్యేటువంటి శుద్ధమైన మహానిర్మలత్వం గురించి మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు చెవుల ద్వారా వినడం కాదు, మీరు హృదయం ద్వారా వినాలంటున్నాను నేను. మీరు మీ చూపును ముందుకి లేదా వెనక్కి మరలించడం కాదు, మీ చూపు యొక్క మూలమైనటువంటి హృదయపు లోతుల నుంచి చూడడం అంటున్నాను నేను. మీ ప్రశ్న అవయవాల సముదాయము నుంచి కాకుండా మీ హృదయము నుంచి అది ప్రకటితమైనప్పుడు మీరు సమాధానాన్ని అవయవాలకు ఆపాదించుకోకుండా అది పూర్తి హృదయం ద్వారాగా స్వీకరించగలుగుతారంటున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు 100% సర్వాంగీకారంతో సర్వానికి సిద్ధపడి ఉండాలంటాను. ఎందుకంటే మీరు దేన్ని కోరుకుంటున్నారంటే ఒక వస్తువును కాదు. ఇటువంటి వస్తుజాలములకు అన్నిటికీ ఆధారభూతమై ఏ వస్తువుకు అంటనటువంటి, ఏ గుణము నిర్ధారించనటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి మహాశాంతిని కోరుకుంటున్నారు. వాస్తవానికి మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకోవడం లాంటిది. అది మీరు ఎప్పుడైతే వ్యక్తికి సంబంధించినటువంటి సర్వ లక్షణములకు ఆ విచ్ఛిన్నతను కోరుకుంటారో, మీ హృదయము తలకు వైభవము అది చాలా స్పష్టంగా ఇప్పుడే ఇక్కడే అనుభవపితమవుతుంది. మీరేమనుకుంటారంటే, మీరు ఎలాగైతే ఇంద్రియముల తలకు సముదాయం అయి ఉన్నారో అలాగే మీ నిజస్థితి అది ఒక వస్తువు అనుకుంటారు. మీరు మీ నిజతత్వాన్ని అనుభవించడము లేదా మీరు మీ నిజతత్వంతో మమేకమవ్వడము మీ హృదయపు లోతుల్లోనికి చాలా పూర్ణంగా నిష్క్రమించడం అనేటువంటిది అది మీ వ్యక్తిత్వ సంపదనంతటినీ కూడా ఎటువంటి విచక్షణ లేకుండా పూర్తి విచ్ఛిన్నతకు
సర్వం సిద్ధపడి ఉండటమే అంటున్నాను నేను. ఒకసారి బాగా ఆలోచించండి, మీరు నిజంగా మీ వ్యక్తిగతమైనటువంటి విచ్ఛిన్నతకి మీరు సముఖంగానే ఉన్నారా లేదా? వ్యక్తి నిష్క్రమణకు మీరు సముఖంగా లేనట్లయితే మీకు అనుభవాలు లేదా అనుభూతుల తాలూకు దొంతర్లు మీకు లభిస్తాయి తప్ప పరమ శాంతి యొక్క వైభవాన్ని మీరు ఒక లిప్తపాటు కూడా చవి చూడలేరంటున్నాను నేను. మీరు దేన్నైతే త్యాగమని అంటున్నారో అది పూర్తి క్షయం. అది మీరు వస్తువులను వదులుకోవడం కాదు, వ్యక్తిని పణంగా పెట్టడం అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీకు యోగ్యత లేదా అర్హతతో ఎలాంటి సంబంధము లేదు, కానీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు యోగ్యతని అర్హతని 100% పూర్తిగా విడిచిపెట్టవలసి ఉంటుందంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడాన్ని మీరంతా పూర్తిగా తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం లేదు. ఎందుకనంటే మీరు అనుభవజ్ఞుల తాలూకు మాటలని చెవుల ద్వారా వింటున్నారు తప్ప హృదయం ద్వారా వినటం లేదంటున్నాను నేను. సంసిద్ధత అనేటువంటిది అది వ్యక్తిత్వాన్ని చాలా తృణప్రాయంగా బహిరంగంగా వదులుకోవడానికి ఎవరైతే సిద్ధపడతారో వారికి మాత్రమే ఏకాంతము తాలూకు ఆ పూర్ణ సౌందర్యం అవగతమవుతుంది తప్ప మీరు ఏ కోణంలోనైనా సరే కొంత వ్యక్తిత్వాన్ని, కొంత వ్యక్తిగతమైనటువంటి విషయాలను లేదా మీ దైవాన్ని లేదా దైవం యొక్క లీలా విలాసాలని దేన్నైనా సరే కొంత మిగిల్చుకుందాం అనుకున్నప్పుడు వ్యక్తి యొక్క మూలాలు అవి ఉదయిస్తూనే ఉంటాయంటున్నాను నేను. వాస్తవానికి మనల్ని మనం తెలుసుకోవడానికి లేదంటే మన మనస్సుని క్రమబద్ధీకరించడానికి మనము అవలంబించేటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సాధనా మార్గాలన్నీ కూడా 100% దేని నుంచైతే వైదొలగాలనుకుంటున్నామో దాని యొక్క అభివృద్ధినే సూచిస్తున్నాయని చెప్తున్నాను నేను. మీరు కంటిని నియంత్రిస్తున్నారు, మీరు శ్వాసను నియంత్రిస్తున్నారు, మీరు మాటను నియంత్రిస్తున్నారు, మీరు వినికిడిని నియంత్రిస్తున్నారు, మీరు స్పర్శను నియంత్రిస్తున్నారు. అంటే మీరు కానిది ఏదైతే ఉన్నదో మీరు దాన్నే నియంత్రిస్తున్నారంటున్నాను నేను. మీరు దేన్నైతే భక్తి అని అంటున్నారో, మీరు దేన్నైతే వైరాగ్యం అని అంటున్నారో దాని యొక్క పవిత్రతను మీరు స్పష్టంగా రుచి చూడగలిస్తే మీకు ప్రశ్న ఉదయించదు,
మీ అంతరంగ స్థిమితము మీకు నిరంతరము తారసపడుతుంది అంటున్నాను నేను. మౌనం విషయాన్ని తీసి పక్కన పెడితే మనము నిశ్శబ్దం యొక్క స్వల్ప సౌందర్యాన్ని అర్థం చేసుకోవడానికి మనము దేశాన్ని, కాలాన్ని ఎంతో కొంత అదుపాజ్ఞలలో పెట్టుకునే ప్రయత్నమే చేస్తున్నాము తప్ప దానికోసము సర్వసంగ పరిత్యాగం సల్పటం లేదంటున్నాను నేను. ఇదంతా కేవలము సమాజపరంగా మీ వ్యక్తిగతాన్ని ప్రదర్శించడానికే తప్ప అది పూర్ణమైనటువంటి స్వేచ్ఛను అనుభవించడానికి కాదంటున్నాను నేను. ఎక్కడైతే వ్యక్తిత్వాన్ని కొంత నిలుపుకుందాం అనుకుంటావో అక్కడ అనంతమైన దుఃఖాన్ని తరచూ రుచి చూడవలసి వస్తుంది అంటున్నాను నేను. అందుకే నేనేమంటానంటే, నీకు ఏది అవసరమో, నీ స్వభావానికి ఏది అత్యవసరమో దానినే నిర్ధారించాలంటాను నేను. మీరు ఎప్పుడు కూడా ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాలు, పుస్తకాలు లేదా ఇటువంటి సత్సంగ ప్రవచనాలతోటి సంబంధం లేకుండా మీరు ఎలా ఉంటే శాంతిగా ఉంటారు, ఎలా ఉంటే ఆనందంగా ఉంటారు, ఎలా ఉంటే సమృద్ధిగా ఉంటారు అనేటువంటి విశ్లేషణ 100% అది నీ స్వల్పపాటి నిశ్శబ్దంలో నీకు నీవు తారసపడి నీతో నీవు కాసేపు సంభాషించాలంటాను నేను. మీకు నా మాటలన్నీ ఎప్పుడు వ్యతిరేకంగా అనిపిస్తాయంటే గతాన్ని ఇప్పటి ప్రస్తుతంతో పోల్చినప్పుడు, లేదంటే సత్య అసత్యముల పట్ల ఒక బలమైనటువంటి నిర్దేశకత్వం కలిగి ఉన్నప్పుడు, మీ వ్యక్తి సంబంధితమైనటువంటి అంశాలని మీరు పూర్ణంగా విశ్వసించినప్పుడు నా మాటల్లో వ్యతిరేకత పడచూస్తుంది. కానీ నీకు ఏది అవసరమో అన్న విషయాన్ని నువ్వు స్పష్టంగా నిర్దేశించినప్పుడు, అంటే నా మాటని పరిశీలించకుండా నీకు నీవు అడ్డుపడకుండా దీనిని నీ స్వభావంతో ఒకసారి పోల్చుకున్నప్పుడు నీకు వ్యతిరేకత రాదు, అంటే ప్రశ్న పుట్టదంటున్నాను నేను. ఆధ్యాత్మికత పేరుతో మీరు మీ సమయాన్నంతటినీ కూడా కొంత నిల్వ చేసుకుని లేదా దోచుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, ఒక బిడ్డ తల్లి ఒడిలో విశ్రమించినప్పుడు ఎంత సహజమైనటువంటి ప్రేమానుభూతిని అనుభవిస్తాడో, మీ సమయాన్ని అంత ప్రేమగా మీరు దాన్ని పూర్ణంగా ఆలింగనపరచుకోవట్లేదంటున్నాను నేను. మీ సమయాన్ని మీరు ఎప్పుడైతే పూర్ణంగా మీరు అర్థం చేసుకున్నారో, మీ సమయాన్ని అది పూర్తిగా మీకోసమే మీరు ఎప్పుడైతే దాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారో, మీ సమయము తనకు పరిధులన్నీ పూర్తిగా చెరిగిపోయి కాలము యొక్క వైభవము మీ స్వస్వరూపమై ప్రకటితమవుతుందంటున్నాను నేను. మీరు మీ మనస్సును నియంత్రించడము, సంకల్పాల యొక్క హెచ్చుతగ్గులతోటి అనుసంధానం అవ్వడము,
దానిని ధర్మాలతోటి లేదంటే శాస్త్రాలతోటి సరిపోల్చుకోవడము ఇత్యాది గందరగోళాలకి మీరు నాంది పలుకుతున్నారు తప్ప వాస్తవానికి మీ స్వేచ్ఛ యొక్క వైభవాన్ని దాన్ని పూర్ణంగా ప్రకటించటం లేదంటున్నాను నేను. యుద్ధం లేకుండా శాంతి సంభవించదు. అటువంటి యుద్ధము దానికి కర్త కర్మ క్రియ నువ్వే అయ్యి ఉండాలి తప్ప దేవుళ్ళు దేవతలు గురువులు శాస్త్రాలు ప్రమాణం కాకూడదు అంటున్నాను నేను. 100% నిన్ను నీవు తెలుసుకోవడం అనేటువంటిది అసలు నీకు అత్యవసరమా కాదా తేల్చి చూడమంటున్నాను నేను. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అదంతా 100% పరాయి జ్ఞానంలో అంశాలే తప్ప నీ స్వయం జ్ఞానాన్ని తట్టి లేపేవైతే కాదంటున్నాను నేను. మీరంతా అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అనుగ్రహం అంతా కూడా మీ ఇంద్రియాలను చల్లబరిచేయడానికి మాత్రమే మీరు కోరుకుంటున్నారు తప్ప మీ ఇంద్రియాలు పూర్తిగా లయం కావడానికి మీరెవరూ పూర్తిగా సమ్మతించడం లేదంటున్నారు. నువ్వు సమ్మతిస్తే నీ అంతరంగ వైభవము ఒక లిప్తపాటులో నీకు చాలా సహజంగానే అది తారసపడుతుంది అంటున్నాను నేను. నీకు నీవే ఇక్కడ చాలా పెద్ద అడ్డుగోడలాగా నిలిచావంటున్నాను నేను. నిన్ను నీవు తెలుసుకోవడానికి భార్యని, పిల్లలని, హితులని, సన్నిహితులని ఎవరిని త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా లేవు. అటువంటి త్యాగం కూడా అవసరం లేదు. కానీ నిన్ను నీవు త్యజించుకోవడానికి సదా సిద్ధమై ఉండాలంటున్నాను నేను. నిన్ను నీవు వదులుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ సమస్త లక్షణాలను, నీ సమస్త బంధుత్వాలను, నీతో సహా సర్వాన్ని సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండటము. కానీ నీవు అలా సిద్ధంగా ఉన్నావా? వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 100% లేవు. కాబట్టి నువ్వు ఎప్పుడూ అర్థించే స్థాయిలోనే మిగిలిపోతావు తప్ప ఆనందించే స్థాయికి ఎప్పటికీ చేరుకోలేవంటున్నాను నేను. ఇప్పుడే మేల్కోవాలంటున్నాను నేను. నీ స్వాభావికతతో నువ్వు ఆడే ఆట అది దైవానికి ఆపాదించద్దంటున్నాను నేను. అది వదులుకోవడం నీకిష్టం లేదు, అసలు నీ సమ్మతి లేదు అక్కడ. దాన్ని దైవ నిర్ణయానికి పూర్తిగా దాసోహం చేస్తున్నాం అంటున్నాను నేను. నీకేది కావాలో అన్న స్పష్టత నీకు లేనప్పుడు వ్యక్తిపరమైనటువంటి ఒక పెద్ద క్రీడను నిరంతరం సలుపుతూనే ఉంటామంటున్నాను నేను. నీకు నువ్వు తారసపడాలనుకున్నప్పుడు 100%
నీ భౌతికపరమైనటువంటి స్పృహను నీవు స్పష్టంగా కోల్పోవాలంటున్నాను నేను. భౌతిక స్పృహ కోల్పోకుండా అంతరస్పృహ మేల్కోదంటున్నాను నేను. అంతర్స్పృహ మేల్కొనే ఉంది, కానీ దాని ప్రకటితాన్ని నిన్ను నీవు నిలబెట్టుకోవడానికి నువ్వే నేరుగా అడ్డుకుంటున్నావు అంటున్నాను నేను దాన్ని. నువ్వెంతసేపు నిన్ను నీవు కొంత మిగిల్చుకోవడానికే నీ సర్వశక్తిని ఉపయోగించుకుంటావు తప్ప నిన్ను నువ్వు కోల్పోవడానికి, నీ హృదయంలో నేరుగా వదగడానికి అసలు ప్రాధాన్యత ఇవ్వమంటున్నాను నేను. అటువంటప్పుడు ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి జీవనంలోకి గడిపి ఇక్కడ కొంత అస్తవ్యస్తను సృష్టించడం కంటే కూడా నీవు సహజంగానే ఎప్పటిలాగే ఒక సంసారిగానే జీవించడము అది లోకానికి ఎంతో గొప్ప ఆదర్శప్రాయం అవుతుందంటున్నాను నేను. స్పష్టత లేని జీవనము 100% నీతో సహా నీ యావత్ కుటుంబానికి పెద్ద రణరంగాన్ని మిగులుస్తుందంటున్నాను నేను. గురువు పేరుతో, దైవం పేరుతో, పరిసరాలు లేదా పరిస్థితుల పేరుతో వ్యక్తి ఆడేటువంటి ఆటకే, వ్యక్తి ప్రారంభించినటువంటి నాటకానికే తను పేరుంచుకోవడం ఇష్టం లేక దానికి దైవానికి ఆపాదించి దాన్ని జగన్నాటకంగా మనిషే తీర్చిదిద్దాడు అంటున్నాను నేను. నీ సహజత్వానికి గనక నీవు పూర్ణంగా స్వాగతిస్తే నీ వ్యక్తిత్వం విషయంలో నీవు చాలా సహజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పూనికను కలిగి ఉంటావంటున్నాను నేను. నిన్ను నీవు తెలుసుకోవడానికి నీకు నీవు స్వేచ్ఛగా తారసపడడానికి అన్నిటినీ కూడా హృదయపూర్వకంగా స్వాగతించాలి, దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలంటున్నాను నేను. ఆధ్యాత్మికతకు అతిపెద్ద అడ్డు ఏదైనా ఉంది అనంటే అది అనుకూలత మాత్రమే. వ్యక్తిగతమైనటువంటి అనుకూలత, అది ఒక ఆధిపత్యపు అనుకూలత. అనుకూలతకు ఆధిపత్యానికి అసలు వ్యత్యాసమే లేదంటాను నేను. మీరు ఎప్పుడైతే మీ అనుకూలతను కోరుకుంటారో అది మీరు నేరుగా మీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు. మీరు ఎప్పుడైతే ఆధిపత్యాన్ని కోరుకుంటారో అది మీ వ్యక్తిగతమైనటువంటి అనుకూలతను అందరి మీద రుద్దినట్లే అవుతుంది. అది నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే వ్యక్తి యొక్క క్షీణత, వ్యక్తి యొక్క విచ్ఛిన్నత, వ్యక్తి తనను తాను తగ్గించుకునే ప్రయత్నంలో తను ఎలా వ్యవహరించాలన్న విషయం పట్ల మాట్లాడుతున్నాను కానీ ఇది ఒక కొత్త విమర్శకు నాంది పలకటం లేదంటున్నాను నేను. నిన్ను నీవు తెలుసుకోవడానికి నీ వ్యక్తిగతమైనటువంటి త్యాగము చాలా అత్యవసరం అంటున్నాను నేను. అసలు అది లేకుండా నిన్ను నీవు తెలుసుకోవడం అంటే అది పెద్ద ఆధ్యాత్మిక రణరంగాన్ని సృష్టిస్తుంది అంటున్నాను నేను. 100%
వ్యక్తి యొక్క ఆధిపత్యాన్ని, వ్యక్తి యొక్క వికారాన్ని, మీ వ్యక్తిత్వపు పోకడలను మీరు విచ్ఛిన్నం చేయవలసిన అవసరం లేదు. కానీ దానిని క్షుణ్ణంగా పరిశీలించాలంటున్నాను నేను. మీ స్వభావాన్ని మీరు పరిశీలించకపోతే మీ స్వభావం తలకు నివృత్తిని మీరు స్వాగతిస్తూనే ఉంటారు తప్ప మీ స్వభావం తలకు వైవిధ్యతను మీరు పరిశీలించరంటాను నేను. మీరు ఎప్పుడైతే మీ నివృత్తిని స్వాగతిస్తూ ఉంటారో మీ ప్రవృత్తికి సంబంధించినటువంటి అన్ని మూలాలు చల్లబడతాయంటున్నాను నేను. సావధానంగా స్పష్టమైనటువంటి స్పృహ కలిగి ఉండమంటున్నాను నేను. ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోవడమే మీ ఆనందానికి మొదటి మెట్టు అంటున్నాను నేను. అది మీకు ఎక్కడ లభిస్తుంది అంటే అది పుస్తకాల్లో లభించదు, ఇటువంటి సత్సంగ ప్రవచనాల్లో మీకు అది లభించదు. అది మీకు ఎక్కడ లభిస్తుంది అంటే అది మీ పూర్తి ఏకాంత సౌలభ్యంలో లభిస్తుంది అంటున్నాను. మీరు ఏకాంతానికి ప్రాధాన్యతనివ్వకుండా మీరు ఎంతటి చర్చలకు మీరు ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆ చర్చలన్నీ కూడా వందల ప్రశ్నలతోటి మరలా ప్రశ్నలతోటి మీ ముందుకు వస్తాయి తప్ప ఆ చర్చ మీ నిష్క్రమణను సూచించదంటున్నాను నేను. నీకేది కావాలో నిర్ధారించు, దానికోసమే జీవించు. ఎందుకనంటే మీ భక్తి కంటే కూడా మీ ఆర్తి చాలా వైభవపేతంగా ఉండాలి. మీ ఆర్తి కంటే కూడా మీ నిజాయితీ ఇంకా వైభవపేతంగా ఉండాలంటున్నాను. ఇక్కడ నిజాయితీ లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అనేటువంటిది ప్రతి లిప్తలోనూ మీకు తారసపడుతుంది. అది చాలా అత్యవసరం. ఇక్కడ మీరు ఎప్పుడైతే స్పష్టత కలిగి ఉన్నారో, మీరు ఎప్పుడైతే నిజాయితీ కలిగి ఉన్నారో, ఎప్పుడైతే మీకు మీరు అత్యవసరమనేటువంటి ఆ స్పృహతో మీరు ప్రకాశిస్తున్నారు, మీరు మీ చూపును కోల్పోతారప్పుడు మీరు దృష్టిగా మేల్కొంటారంటున్నాను నేను. మీకు మీరు నిజంగా అత్యవసరమైతే మిమ్మల్ని మీరు కోల్పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు అలా సిద్ధంగా ఉంటే గనక మీరు ఇప్పుడే మేల్కొంటారంటున్నాను నేను.